వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ అదే ఆర్జీయూకేటీ 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని ట్రిపుల్ ఐటీలో 2025 సంవత్సరానికి సీట్లను భర్తీ చేస్తారు. ఈ ట్రిపుల్ ఐటీలో ఎన్ని సీట్లు ఉంటాయి, రిజర్వేషన్ కేటగిరీస్ వారీగా ఎంత ఉంటుంది, అసలు అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ అప్లై చేసే ప్రాసెస్ ఏంటి, అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఈ విధంగా మీకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఫ్రమ్ ఏ టు జెడ్ స్క్రాచ్ ఆన్వర్డ్స్ మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కావలసినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ అనేటటువంటి ఈ ఎస్టీమ్ ఇన్స్టిట్యూషన్ని స్థాపించింది. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సో దీనికి అడ్మిషన్ అనేది మనకి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండానే అడ్మిషన్స్ అనేది నిర్వహిస్తారు. సో ఇక్కడ ఏ కోర్స్ ఆఫర్ చేస్తారంటే 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ని అందిస్తుంది ఈ ఆర్జీయూకేటీ. దీన్ని మనం ఏమంటామంటే ట్రిపుల్ ఐటీస్ అంటాం. సో ఈ ట్రిపుల్ ఐటీలో అందించేటటువంటి 6 year ఇంటిగ్రేటెడ్ కోర్సులో 2 years ఇంటర్మీడియట్ ఉంటుంది, 4 years బీటెక్ అనేది ఉంటుంది. ఈ కోర్సులో అడ్మిషన్ కల్పించేటప్పుడు గ్రామీణ ప్రాంతాలు అంటే విలేజెస్ లేక రూరల్ ఏరియాకి చెందిన గవర్నమెంట్ స్కూల్లో చదివిన 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని వివరాలు కూడా మీకు ఇక్కడే చెప్తాను. ఇక మనకు రాష్ట్రంలో 4 క్యాంపస్లు ఉన్నాయి. అదే ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు మొత్తం 4 ఉన్నాయి. ఒకటి ఏలూరు జిల్లాలో నూజివీడులో ఒకటి ఉంది, రెండోది ఆర్కే వ్యాలీ అదే వైఎస్ఆర్ కడప జిల్లా, తర్వాత ఒంగోలు ప్రకాశం జిల్లా, తర్వాత శ్రీకాకుళం. ఈ 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు అయితే ఉన్నాయి. తర్వాత మనకు ఈ 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మొత్తం 6 సంవత్సరాల కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తారు. ఈ 6 సంవత్సరాల కోర్స్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది, 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత వితౌట్ ఎనీ ఇంటర్మీడియట్ డైరెక్ట్గా మనం ఈ యూనివర్సిటీలో లేక ఈ ఇన్స్టిట్యూట్లో సీటు పొందినట్లయితే ఫస్ట్ 2 years ఏముంటుందంటే ఇంటర్మీడియట్ అని ఉంటుంది. ఇక్కడ దీన్ని ఇంటర్మీడియట్ అనకుండా దీన్ని ఏమంటామంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటాం, దీన్ని పియూసి అంటాం. ప్రీ యూనివర్సిటీ కోర్స్ దీన్ని పియూసి అంటాం. ఇట్ ఈజ్ ఈక్వలెన్స్ టు ఇంటర్మీడియట్. సో ఇక్కడ కేవలం ఎంపీసీ సబ్జెక్ట్స్ మాత్రమే బోధిస్తారు. మిగిలినటువంటి ఎలాంటి సబ్జెక్ట్స్ అనేవి ఈ 2 సంవత్సరాలు బోధించరు. తర్వాత ఏమంటే ఆ 2 years ఇంటర్మీడియట్ లేక పియూసి అనేది అయిన తర్వాత కంటిన్యూటీగా 4 years బీటెక్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్లో బోధించే సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, తర్వాత ఇంగ్లీష్, తెలుగు. ఇవి బేసిక్ కోర్సెస్ మనకి ఈ ఫస్ట్ పియూసి 2 yearsలో ఉండేటటువంటి కోర్సెస్. ఈ 2 years కంప్లీట్ చేస్తే మీరు 3rd year అంటే అక్కడ నుంచి మీకు బీటెక్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఎలిజిబిలిటీస్ గురించి ఒకసారి చూద్దాం మనం. యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూట్స్ స్థాపించడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులకు టెక్నాలజీ అందించి తద్వారా సాఫ్ట్వేర్ రంగంలో విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించడం. ఎనీహౌ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ పొందేటప్పుడు ఈ ప్రాసెస్లో ఏముంటుందంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రయారిటైజేషన్ అనేది ఉంటుంది. ఒకసారి మనం దాని విషయాన్ని చూసినట్లయితే 2024-25 ఈ విద్యా సంవత్సరానికి 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే అర్హులు. అంటే మొన్న రిజల్ట్స్ వచ్చి 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే అర్హులు. అంతకుముందు 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ ఒక్క పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీని అర్థం ఏంటంటే ఈ 10th క్లాస్ అంటే మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ అంటే 2024-25 అకాడమిక్ ఇయర్లోనే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ 10th క్లాస్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో చదివిన పర్వాలా, తెలంగాణ కానీ, సిబిఎస్ఈ బోర్డు కానీ, ఐసిఎస్ఈ బోర్డు ఏ బోర్డులో అయినా 10th క్లాస్ అనేది చదవచ్చు. అయితే నాన్ లోకల్ పీపుల్ అంటే ఆంధ్రప్రదేశ్కి చెందని వాళ్ళకి కొంత రిజర్వేషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి సీట్లు అనేవి తక్కువగా ఉంటాయి, మనకు ఎక్కువ సీట్లు అనేవి ఉంటాయి. దాన్ని ఇదే వీడియోలో చివరి మీకు తెలియజేస్తా. సో ఇందాక చెప్పిన విధంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. మీకు కనీసం ఏజ్ అనేది ఇక్కడ ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్. ఏజ్ అనేది 15 years మాత్రమే ఉండాలి. 15 yearsకి తక్కువ ఉన్నా మీరు ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్స్ ఒకసారి చూద్దాం. ఏ కమ్యూనిటీ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంది,
ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. ఎస్సీ వాళ్ళకి 15% ఉంది, ఎస్టీ వాళ్ళకి 6%, బీసీ 29%, ఈడబ్ల్యూఎస్ 10%, హ్యాండిక్యాప్డ్ 3%. ఇక్కడ బీసీలో బీసీడిఈ ఈ మొత్తం 5 కేటగిరీలు కలిపి 29% ఉంటుంది. ఈ మళ్ళీ బీసీలో ఏబిసిడి సపరేట్గా కేటగరైజేషన్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా స్పోర్ట్స్, ఎన్సిసి కోటా కూడా ఉంటాయి. ఇక మనకి జడ్పీ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక టౌన్ కానీ ఒక విలేజ్లో కానీ లేక ఒక మున్సిపాలిటీ పాఠశాలలో అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు 0.4% డిప్రివియేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. ఈ 0.4% డిప్రివియేషన్ అంటే ఏంటంటే ఈ 0.4% వెయిటేజ్ అనేది ఇస్తారు. ఆ వెయిటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీకు క్లియర్గా నేను చెప్తాను. సో అది ఒక ప్రాసెస్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు అంటే ఇక్కడ ఏం చేస్తారంటే 0.4% వెయిటేజ్ని మీకు సింపుల్ మీకు అర్థమయ్యే భాషలో 0.4% వెయిటేజ్ని మీకు కలుపుతారు. సో ఈ విధంగా మీకు సీటు రావడానికి అంటే ఎవరైతే రూరల్ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్లో చదివారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులకి ఈ అవకాశం ఉండదు. ఈ 0.4% డిప్రివియేషన్ అనేది డీటెయిల్గా నేను వీడియో చివరిన చెప్తాను. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒకసారి మీకు తెలియజేస్తా. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే ఏప్రిల్ 27 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి మే 20 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మే 20 సాయంత్రం 5 గంటల వరకు. ఇక అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ చూసినట్లయితే rgukt.in. సో మనం అప్లై చేయాల్సింది పూర్తిగా ఆన్లైన్లోనే. అప్లై అనేది పూర్తిగా ఆన్లైన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ బీసీ విద్యార్థులకి 300, ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 200 ఉంటుంది. అయితే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లైక్ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఈ RGUKTలో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజుగా 1000 రూపీస్ నిర్ణయించింది. మీరు ఈ ఫీజుని డిఫరెంట్ వేలో మీరు పే చేయవచ్చు. అంటే మీరు మీ యొక్క డెబిట్ కార్డు ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా పే చేయవచ్చు. లేకపోతే మనం ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ద్వారా కూడా ఫీజుని పే చేయవచ్చు. ఇక నెక్స్ట్ అప్లై చేయడానికి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? సో రీసెంట్గా 10th క్లాస్ షార్ట్ మెమో లేక మార్క్స్ మెమో, ఆ మార్క్స్ మెమో ఇంకా రాలేదు. ఈ నెక్స్ట్ వీక్లో అంటే లేటెస్ట్ మార్క్స్ మెమో అనేది వస్తుంది. ఆ మెమో అనేది కావాలి. 10th క్లాస్ షార్ట్ మార్క్స్ మెమో అనేది కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ స్కూల్స్లో మీరు చదివారో, ఏ ఏరియాలో ఏ స్కూల్లో చదివారో తెలుస్తానికి, అంటే దీన్ని బట్టే లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేస్తారు ఒక ఇన్స్టిట్యూషన్కి. కాబట్టి మీ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అవసరం. నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ రేషన్ కార్డు, తర్వాత మీ అడ్రస్ ప్రూఫ్, ఆ తర్వాత విద్యార్థి తల్లి లేదా తండ్రి యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఒక 2 కావాలి. సో అంతేకాకుండా ప్రతి డాక్యుమెంట్ జిరాక్స్ 5 సెట్లు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఈ 5 సెట్లు పెట్టుకోవాలి అంటే మనకు సీట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి డాక్యుమెంట్స్ అనేవి అవసరం ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ కూడా డిఫరెంట్ ప్రాసెస్లో ఉంటుంది, డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. కాబట్టి మనకు మొత్తానికి 5 సెట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి అవసరం వస్తుంది మొత్తం ప్రాసెస్లో. నెక్స్ట్ ఎలా అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ అనేది ఉండదు. ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ ఉండదు. మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్, సో దీన్ని వచ్చినటువంటి మార్క్స్ని మీకు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక స్పెషల్ మ్యాథమెటికల్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎవరైతే ఇందాక నేను చెప్పాను కదా విలేజెస్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు ఈ డిప్రివేషన్ స్కోర్ని కలుపుతారు. సో ఆ విధంగా మీకు ఓవరాల్ మార్క్స్ వచ్చిన తర్వాత మీకు ర్యాంక్ని అసైన్ చేస్తారు. ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ అనేది ఉండదు. ఓన్లీ అప్లై చేసి మీ 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ప్లస్ మీకు వచ్చినటువంటి డిప్రివియేషన్ మార్క్స్ ఈ రెండింటి బేస్ మీద మీకు అడ్మిషన్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి rgukt.in అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి IIIT అడ్మిషన్స్ 2025 లింక్పై క్లిక్ చేయాలి.
సో తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, దాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఇందాక లిస్ట్ అవుట్ చేసాం కదా, అవే డాక్యుమెంట్స్ మనకి కావాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. తర్వాత మీరు ఫీజు పే చేసిన తర్వాత అక్కడ వచ్చేటటువంటి రిసిప్ట్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ కనుక ప్రెస్ చేసినట్లయితే సో మీరు మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు 2 సార్లు మోడిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే సరి చేసుకోవడానికి కేవలం 2 సార్లే ఉంటుంది, 3వసారి మీకు అవకాశం ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా అప్లై చేయండి. సో ఇది RGUKTకి అడ్మిషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక మీరు గ్రామీణ ప్రాంతం అంటే రూరల్ ఏరియాలో చదువుకొని సో అసలు ఈ IIITలో అడ్మిషన్ పొందడం మంచిదా కాదా, IIIT అడ్మిషన్ పొందడం వల్ల లైఫ్ చేంజ్ అవుతుందా లేదా అనేది మీకు డెడికేటెడ్ వీడియో డీటెయిల్గా ఫ్యాక్ట్ బేస్డ్ డీటెయిల్గా మీకు అందిస్తాను. అయితే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీ 10th క్లాస్ షార్ట్ మెమో కోసం వెయిట్ చేయండి. ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. సో అప్లై చేసేయండి. అప్లై చేసినంత మాత్రాన పోతే ఒక మహా అయితే ఫీజు ఒక 300 రూపాయలు, అప్లై చేయడానికి ఒక 200-300, 500-600 అవుతుంది. సో అప్లై చేయండి. అయితే దానికన్నా ముందు మీకు అస్సలు ఈ IIITలో చదవడం వల్ల మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేది నేను రియల్ ఫ్యాక్ట్ బేస్ మీద మీకు డెడికేటెడ్ వీడియో అనేది అందిస్తా. సో అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవు.